ఓం నమో భగవతే శ్రీ రమణాయ. మా గురువు మొదట ప్రపంచము మనోమయము అంటే మనసు నుండి వేరు చేయదగినది అని నిరూపించి, పిదప మనసు అహంకారము అసత్యమని నిరూపించి, చివరకు మూలజ్ఞానం కూడా అసత్యమని ఉపదేశించి ఈ ఉపదేశమును దృఢపరిచారు. శబ్దము మొదలగు విషయముల సముదాయమే ప్రపంచము, వేరేదేది కాదు. అవి అన్నీయు మనోభావంలే. కావున ప్రపంచము మనస్సే, వేరేది కాదు. ప్రపంచం మనసు కంటే వేరైనచో అది గాఢ నిద్రయందు ఎట్లా కనిపింపదు? ఆ గాఢ నిద్రయందు చైతన్యమైన సత్యమగు ఆత్మ ఉన్నది కదా. ఆ ఆత్మ యొక్క చైతన్య కాంతి చేత మనసు మనసగుచున్నది. గాఢ నిద్రావస్థయందు మనసు జ్ఞానేంద్రియములుండవు కనుక ఆ సమయమున ప్రపంచము కనిపించకపోవుట ప్రమాణము కానే కాదని ఇతర సంప్రదాయము వివాదమును లేవదీయవచ్చును. దానికి ఈ శ్లోక ద్వితీయార్థము సమాధానమగును. మనసు యొక్క జ్ఞానము యథార్థమగు ఆత్మ సంపర్కం వలన వచ్చినది కనుక మనసు సహజంగా జ్ఞానవంతము కాదు. ఆ ఆత్మ గాఢ నిద్రయందుండును గనుక ఆ ఆక్షేపము వ్యర్థమైంది. ఈ విచారము శ్రీ శంకర భగవత్పాదుల వివేకచూడామణి యందు గానవచ్చును. ప్రపంచము సత్యమైనచో గాఢ నిద్రయందు కనపడవలెను. దాని యందు అది ఏమాత్రం కనపడని కారణం చేత అసత్యము స్వప్నం వలె అబద్ధమైనది. మనస్సు పనిచేయునప్పుడే మానవులకు ప్రపంచము భాషించును. కావున స్వప్నం నందు వలె జాగ్రత్త అవస్థ యందు కూడా ఈ ప్రపంచము మనోరూపమే. జాగ్రత్త దశ ఎందలి ప్రపంచం వలె స్వప్న ప్రపంచం కూడా స్వప్న సమయమున సత్యమైనది వలె భాషించును. జగత్ ప్రపంచము వ్యవహారము నడుపుటకు తగినదిగా ఉన్నట్లే స్వప్న ప్రపంచము సైతం స్వప్న సమయమున వ్యవహార యోగ్యంగా నుండును. నిర్ణయము తర్వాత తెలుపబడును. స్వప్న ప్రపంచము స్వప్నమును జూచువాని మనసు కంటే వేరు కానట్లే జాగ్రత్త ప్రపంచము కూడా చూచువాని మనసు కంటే వేరు కాదు. ప్రపంచము మనోరూపమని నిర్ణయింపబడినచో అది అనివార్యంగా అసత్యమగునని భయపడిన అజ్ఞానులు ప్రపంచము వెలుపల ఒక స్వతంత్ర సత్తాగా ఉన్నదని నిరూపించుటకు పలు విధములుగా ప్రయత్నిస్తున్నారు. ఈ వివాదం చేయువారికి ఈ చర్చలో జోక్యం చేసుకునే అధికారం లేదని మొదట తెలుపబడును. ఆత్మాన్వేషణ వలన తురీయస్థితిని పొందగోరు వానికి ప్రపంచము మిథ్య అని జ్ఞానులు చెప్పిరి. ఇతరులకు ఈ ఉపదేశమును చేయలేదు కాబట్టి ఇతరుల వాదములు ఈ విషయమున వ్యర్థములు ఆగును. ఈ వేదాంతం యొక్క విశిష్టత ఎట్టిదనగా, నరకము మొదలగు వానితో భయపెట్టి అత్యంత క్లిష్టమైన తన ప్రబోధములను అంగీకరించవలసిందని ఏ ఒక్కనిని నిర్బంధించదు. పరిణతములై ఈ వేదాంత తత్వంలో గ్రహించు స్వభావం కలిగిన మనసుల గల వారికే ఇది ఉపదేశింపబడింది. వాస్తవంగా వేదాంతము సామాన్య జనులకు ఉబుసుపోక వేదాంత చర్చలలో పాల్గొనవద్దని సూచించును. వేదాంతము అద్వైత బోధను గ్రహించుటకు అర్హులైన వారికి అర్హులు కాని వారికి మధ్య గల భేదమును స్పష్టపరిచింది. దీనిని అధికారవాదమందురు. వేదాంత దృక్పథంను అంగీకరించుటలోని కష్టము తర్వాత శ్లోకములలో వివరించబడింది. స్వప్న ప్రపంచము మిథ్య అని స్వప్న సమయమందు ఎవడునూ తెలుసుకొనజాలడు. అట్లాగే జాగ్రత్త ప్రపంచము మిథ్య అని జాగ్రత్త దశయందు ఎవడునూ తెలుసుకొనజాలడు. అన్ని సమయములందును స్వప్న సమయమున కానీ జాగ్రత్త దశయందు కానీ మూల జ్ఞానము అహంకార మనసును శాసించును. జాగ్రత్త ప్రపంచం సత్యం కాకపోవచ్చునని భావించుటకు కూడా చాలామందికి సామర్థ్యము లేకపోవటకు ఇదే కారణం. ప్రపంచం యొక్క ప్రపంచరహితమగు అహంకార శూన్యస్థితి యొక్క తత్వమును శిష్యునకు చెప్పుటకు
స్వయంగా అహంకార శూన్య స్థితిని అనుభవించిన గురువు సమర్థత మీద నమ్మకం గలవాడు కనుక శిష్యుని స్థితి శ్రేష్టతరమైనది. థ్యాంక్ యూ.